ఒక్కసారి భోజనం వడ్డించిన తర్వాత భోజనం మనకు ఎదురు చూడకూడదు అని చెప్పేవారు. మనం భోజనం కోసం ఎదురు చూడాలి. శాస్త్రాల ప్రకారం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంతో కొలిచేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా తింటున్నామో తెలుసా? ఫోన్, ల్యాప్టాప్, టీవీ లేకుండా తినడం లేదు. తినాలంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. దీనివల్ల మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అని తెలియకుండా తింటున్నాం. కళ్ళంతా స్క్రీన్ పైన ఉంటాయి, చేతి కదలికలు మాత్రమే ప్లేట్ దగ్గర ఉంటాయి. ఇది తినే పద్ధతేనా? మనం చేసే పని మీద ధ్యాస లేకపోతే దాని ఫలితం ఎలా అయితే సరైనది ఉండదో, భోజనం కూడా అంతే. మనం ఆహారం తినేటప్పుడు దానిపై ధ్యాసతో తెలుసుకొని తింటేనే మనకు శక్తి అనేది వస్తుంది. ఒక్కసారి గుర్తుకు చేసుకోండి, ఇది తినే పద్ధతి సరైనదేనా? ఫాస్ట్గా తినడం, ఏం తింటున్నామో తెలుసుకోకుండా తినడం వల్ల మన శరీరానికి శక్తి రాదు. ఒక్కసారి మన పెద్దలు ఎలా తింటున్నారో గుర్తు చేసుకోండి. మనం ఎలా తింటున్నామో గుర్తు చేసుకోండి. మీరు ఎలా తింటారనేది కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం జాయో హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో చేయండి.